ఓల్డ్ సిటీలో ముస్లిం సోదరులు చాలా మంది ఉన్నారు, చాలా పెద్ద కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళకి అక్కడ లోకల్ వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా నాన్ లోకల్ టికెట్ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళకి కేక్ వాక్ ఉండాలని. మరి అదే విధంగా ఆ కేక్ వాక్ ఉండడంతో మనలాంటి వాళ్ళ మీద కుత్బుల్లాపూర్, జుబ్లీహిల్స్, వేరే వేరే నియోజకవర్గంలో తిరిగి డిస్టర్బెన్స్ చేస్తారు. నేను కోరేది ఏంటంటే మైనార్టీ సోదరులు తెలంగాణలో కాదు హైదరాబాద్లో గట్టి కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి ఈసారి టికెట్ ఇస్తే హైదరాబాద్ నుంచి మైనార్టీకి టికెట్ ఇవ్వాలని నేను పెద్దలకి కోరుకుంటున్నాను. కాబట్టి ఎక్కడ మైనార్టీ సంఖ్య ఉందో అక్కడ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరి అదే కాకుండా మరి ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ మీటింగ్కి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా తప్పకుండా మేము ముందుంటాము. మరి చిన్న కార్యకర్తలను కూడా పిలిచి మాట్లాడే బాధ్యత కూడా చిన్నోడైనా ఫీల్ అవ్వచ్చు సార్. కింద కార్యకర్తలను కూడా మీరు పిలిచి మాట్లాడడం పెట్టుకోండి. మరి అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే అలయన్స్ తోటి ఎంఐఎం తోటి కాంగ్రెస్కి అలయన్స్ ఉన్నప్పుడు 1 సంవత్సరం ఏమో కాంగ్రెస్ పార్టీ, 2 సంవత్సరాలేమో ఎంఐఎం పార్టీ, ఇంకా 2 సంవత్సరాలేమో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అని ఒప్పందం జరిగింది ఎంఐఎంకి మేయర్ విషయంలో. ఈరోజు కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఎక్స్ఎమ్మెల్యే కానీ లేకపోతే గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ గారని లేదంటే ఇక్కడ ఉన్న వేదికపై పెద్దలు ఎవరు కూడా ఆ మేయర్ మాకు కావాలని ఎవరు అడుగుతలేరు. ఎందుకు? మన కార్పొరేటర్లు మనం చేయలేమా, మనం సర్వీస్ చేయలేమా? కాబట్టి ఈ యొక్క మీడియాతో కూడా చూసి రేపు మళ్ళీ నా నియోజకవర్గంలో గట్టిగా తిరగనియండి. కానీ నేను కోరేది ఏంటంటే నా ఏజ్ 34, నేను 50 ఏళ్ళు వచ్చే వరకు రేపు గాంధీ భవన్లో కర్టన్లు కట్టాలన్నా, పరదాలు కట్టాలన్నా, లేకపోతే కలర్ వేయాలన్నా కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకోవద్దు మనం. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళు బతుకుతారు కాబట్టి మనం అదే విధంగా మనం ముందుకు ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు ధన్యవాదాలు తెలుపుతూ, మరి అతి తొందరలో ఇంకా సమయం ఉంది కాబట్టి మేయర్ కాంగ్రెస్ నుంచి అతి తొందరలోనే మరి కాంగ్రెస్ మేయర్ మళ్ళీ మనమే తీసుకోవాలి. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఎవరైనా ఉండని, ఎస్సీ అనని, బీసీ అని ఎవరైనా ఉండని, కానీ కాంగ్రెస్ కుటుంబం కూడా ఉండాలని కోరుతున్నాను.